ఓం నమో వెంకటేశాయ. శ్రీమతే రామానుజాయ నమః. విశిష్టాద్వైత ప్రవర్తకాగ్రేసరులు మహోన్నత మూర్తి అయిన భగవద్ రామానుజుల వారు భగవంతుని పట్ల ప్రేమ, సాటి మానవుల పట్ల వాత్సల్యంతో జీవిత పర్యంతం జీవితాన్ని భగవదాదేశంగా గడిపారు. మానవ జీవిత విముక్తి కోసం పరమాత్మ శ్రీచరణాలను ఆశ్రయించడం ఒక్కటే మార్గమని బోధించారు. భగవంతునికి భక్తునికి మధ్య భక్తి బంధము మాత్రమే శాశ్వతమని, పరమాత్మ దృష్టిలో భక్తి ఒక్కటే ప్రధానమని, భగవంతుని శరణుజొచ్చిన వారిని పరమాత్మ చేయి పట్టుకుని నడిపిస్తాడని సందేశమిచ్చాడు. 1000 సంవత్సరాల క్రితం జనుల మధ్య తిరుగుతూ ఆయన మనస్సును, శ్వాసను, ధ్యాసను సమస్తాన్ని లోకం కోసం, లోక కళ్యాణం కోసం తన జీవితాన్నే శరణాగతిగా గడిపిన మహానుభావులు భగవద్ రామానుజుల వారు. ఆ మహనీయుని 1000 వసంతాల పండుగ 2016 మే నెల 10వ తేదీ అంగరంగ వైభవంగా ప్రారంభమై సంవత్సరమంతా జరుగుతున్న ఈ శుభ తరుణాన తిరుమల తిరుపతి దేవస్థానములు ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టిన భగవద్ రామానుజ దివ్యదేశ సంచార యాత్ర విశేషాలను మీకు అందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. వీక్షించండి, తరించండి. కలియుగంలో గొప్ప గొప్ప దారులన్నీ మూతబడిపోయాయి. మరికొన్ని మార్గాలు శిథిలావస్థకు చేరుకుంటున్న సంకట పరిస్థితుల్లో భగవద్ రామానుజుల వారు గొప్ప గురువుగా, దైవంగా అవతరించి సంసార చేతనులైన జీవులు సద్గతికి చేరుకునే మార్గాన్ని ఉపదేశించారని పదకవితా పితామహుడు, తెలుగు తల్లి సిగలో వికసించిన ఆధ్యాత్మిక సౌరభం, ఆంధ్ర సాహితీ అమరకోశమైన అన్నమాచార్యుల వారు కీర్తించారు. భగవద్ రామానుజాచార్యుల వారి సంచార యాత్ర శ్రీ వైష్ణవ దివ్యదేశమైన తెన్ తిరుప్పేరై క్షేత్రానికి చేరుకుంది. ఆళ్వార్ తిరునగరి నవ తిరుపతులలో తెన్ తిరుప్పేర్ ఒకటి. తామ్రపర్ణి నదికి ఉత్తరాన ఉన్న ఈ దివ్య స్థలం తిరునల్వేలి తిరుచెందూర్ మార్గంలో ఆళ్వార్ తిరునగరికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిని తిరుప్పారై అని కూడా పిలుస్తారు. నమ్మాళ్వార్లు మహానగరంగా ప్రస్తుతించిన ఈ క్షేత్రాన్ని పెద్దలు ఇలా కీర్తిస్తున్నారు. శ్రీతిరుపేరపురేతు శుక్ర సరస్సురమ్యే సురదిముఖాసనః శ్రీమత్కుళైకోదలతాధినాథో విరించినే సానగవిప్రసేవితః మకరాయత కర్ణభూషణః శుభ భద్రాఖ్య విమానమధ్యగః సఠవైరి మహర్షిణా స్తుతో భువి భక్తిష్టకృతే విరాజతే. ఈ తెన్ తిరుప్పేరై క్షేత్రంలో వేంచేసియుండే స్వామికి మకరనెడుం కొళక్కాదన్ అని పేరు. అంటే అందమైన మకర కుండలాలను ధరించిన వాడని అర్థం. ముగిల్ వర్ణన్ అంటే మేఘవర్ణుడు అని కూడా పేరు. అమ్మవారు కొళైక్కాదవల్లి. తామ్రపర్ణి తీరంలో భద్ర అనే విమానంలో సుఖాసీనుడై భక్తులకు దర్శనమిచ్చే ఈ స్వామి పూర్వం శుక్రునికి, బ్రహ్మకు, పరమశివునకు, ఒకానొక బ్రాహ్మణునకు ప్రత్యక్షమైనాడు. ఒకప్పుడు వరుణుడు ఒక రాక్షసునితో యుద్ధం చేయవలసి వచ్చింది. ఆ యుద్ధంలో విజయం సాధించడం కోసం వరుణుడు ఒక యజ్ఞాన్ని తలపెట్టాడు. కాని అప్పటికే వరుణుడు తన గురువు మీద అసంతృప్తితో ఉన్నాడేమో. ఆయనను కాకుండా తక్కిన మునులను పిలిచి యజ్ఞం చేయడం ప్రారంభించాడు. తన శిష్యుడై ఉండి తనను పిలువకుండా యజ్ఞం చేయడంతో గురువుగారికి చాలా కోపం వచ్చింది. వెంటనే వరుణుడి చేతిలో ఆయుధంగా ఉండే పాశం నాశనమైపోతుందని శపించాడు. ఇంకేముంది, పాశం కాస్త మాయమైపోయింది. అసలే యుద్ధం ముంచుకొచ్చిందని విజయం కోసం యజ్ఞం చేయడం ప్రారంభిస్తే
కొత్త ఆయుధాలు రాకపోవడం సరికదా, ఉన్న ఆయుధం కూడా పోయింది. ఇది చూసేటప్పటికీ వరుణుడి భార్యకు చాలా ఆవేదన కలిగింది. తన భర్త చేసిన అపచారానికి బాధపడి గురువుగారి పాదాల మీద పడింది. వరుణుడు కూడా తన తప్పు తెలుసుకుని గురువుగారిని క్షమాపణ వేడుకున్నాడు. ఆచార్యుడు దయాస్వరూపుడు కదా, శిష్యుడి తప్పును క్షమించి శాప విమోచనం చెప్పాడు. తామ్రపర్ణి నదికి ఉత్తరాన ఉండే తెన్ తిరుప్పేరై అనే క్షేత్రానికి వెళ్లి అక్కడ స్వామిని సేవించు. ఆయన దయతో పోయిన పాశాన్ని తిరిగి సంపాదించుకుంటావు అని చెప్పాడు. వరుణుడు గురువుగారు చెప్పినట్లే తెన్ తిరుప్పేరై వచ్చి ఇక్కడ ఉండే సరస్సులో స్నానం చేసి స్వామివారిని అర్చిస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఆనాడు ఫాల్గుణ పూర్ణిమ ఉత్తరా నక్షత్రం. అది లక్ష్మీ అమ్మవారి జన్మదినం. నాడు వరుణుడు తామ్రపర్ణి నదీ జలంతో స్వామివారిని అభిషేకం చేశాడు. స్వామివారు చాలా సంతోషించి అభిషేక జలాన్ని వరుణుడి చేతిలో కొద్దిగా పోసి దాన్ని చేతి విరళ్ల మీదుగా ధారగా వదలమన్నారు. వరుణుడు ఆ జలాన్ని అలాగే ధారగా వదిలాడు. ఆ ధార పాశం అనే ఆయుధంగా మారింది. వరుణుని కోరిక తీరింది. అతడు స్వామిని ప్రస్తుతించి తన లోకానికి వెళ్ళిపోయాడు. భగవానుడు ప్రసాదించిన శక్తితో రాక్షసుల్ని సంహరించి తన వైభవాన్ని కాపాడుకున్నాడు. ఈనాటికి ప్రతి సంవత్సరం మీనమాసంలో పూర్ణిమ నాడు వరుణుడు స్వామివారికి అభిషేకం జరిపిస్తాడని భక్తుల విశ్వాసం. సాధారణంగా విష్ణువాలయాలలో గరుడాళ్వార్ ఆలయం స్వామి ఆలయానికి ఎదురుగా ఉంటుంది. ఇక్కడ అలా కాకుండా గరుడుని ఆలయం నది ఒడ్డున ఉంది. నమ్మాళ్వార్లు ఈ స్వామిని 11 పాశురాల్లో కీర్తిస్తారు. తిరువాయిమొళి అనే గ్రంథంలో స్వామివారి అందాన్ని ప్రస్తుతిస్తూ అంటారు కదా, ఆహా ఏమి దొండపండు వంటి ఆ ఆధరము, ఏమి ప్రకాశవంతమైన ఆ కిరీటము, శంఖము చక్రము తామరల వంటి విశాలమైన నేత్రములు, నేడు రేపు అనేదే లేకుండా ప్రతిదినం జరిగే ఆ ఉత్సవ సంరంభం ఇవన్నీ నా మనస్సును లాగేస్తున్నాయి అని అంటూ ఈ క్షేత్ర వైభవాన్ని అద్భుతంగా చెబుతారు. ఆ పాశురం వినండి. செங்கனவாயம் நிறத்ததாயம் செஞ்சடர்நேன் முழுத்த அந்ததாயம் செங்கொடு சக்கரங்கண்டு ஹந்தம் தாமர கண்கள கத்து தீர்ந்தம் தெங்கடன் நாடம் விழாவராத தந்திருப்பேரையில் வீத்திருந்த நங்கள் பிரானுக்கென்னெஞ்சந்தோடி நாடும் நிறையும் இழந்ததுவே. భగవద్ రామానుజాచార్యుల వారి సంచార యాత్ర దివ్యరథాన్ని దర్శించుకున్న భక్తులు భక్తి పారవస్యంతో పొంగిపోయారు. గతులన్నీ కిలమైన కలియుగమందును గతి ఈతడే చూపే. గతులన్నీ కిలమైన కలియుగమందును గతి ఈతడే చూపే ఘన గురు దైవము. గతులన్నీ కిలమైన కలియుగమందును గతి ఈతడే చూపే ఘన గురు దైవము. గతులన్నీ కిలమైన కలియుగమందును గతి ఈతడే చూపే. గతి ఈతడే చూపే. ఈతని కరుణనేకా ఇల వైష్ణవులమైతిమీతని వల్లనే కంటిమి
తిరుమణి ఈతని కరుణనేకా ఇల వైష్ణవులమైతిమీతని వల్లనే కంటిమి తిరుమణి ఈతడే ఉపదేశమిచ్చెను అష్టాక్షరి మంత్రము ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఈతడే ఉపదేశమిచ్చెను అష్టాక్షరి మంత్రము ఈతడే రామానుజులు ఈతడే రామానుజులు ఇహ పరదైవము ఈతడే రామానుజులు ఇహ పరదైవము గతులన్నీ కిలమైన కలియుగమందును గతి ఈతడే చూపే వెలయించెనీతడేకా వేదపు రహస్యములు చలిమి నీతడే చూపే శరణాగతి వెలయించెనీతడేకా వేదపు రహస్యములు చలిమి నీతడే చూపే శరణాగతి శరణాగతి వల్లనే సర్వ మానవాళి మనోరథం సఫలీకృతం అవుతుంది. ప్రపత్తి మార్గంలో సులభంగా మోక్షాన్ని పొందవచ్చని, శరణాగతి వల్ల శ్రీమన్నారాయణుని అనుగ్రహ ప్రాప్తి కలుగుతుందని భగవద్ రామానుజుల వారు ఉపదేశించారు. శ్రీ వైత్తమానిధి పెరుమాళ్ కోళూరు వల్లి అమ్మవారు కొలువైన తిరుక్కోడూర్ దివ్యదేశానికి భగవద్ రామానుజుల వారి సంచార యాత్ర చేరుకుంది. తెన్ తిరుప్పేర్ ఆళ్వార్ తిరునగరి మార్గంలో తెన్ తిరుప్పేర్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ క్షేత్రం నవ తిరుపతులలో ఒకటి. ఈ ఊరిలోకి ప్రవేశించిన వారు తిరిగి వెళ్లలేరు అని ఆళ్వార్లు ప్రశంసించారంటే ఈ క్షేత్ర వైభవం మనకు చెప్పకనే చెబుతోన్నది. అలాంటి ఈ దివ్య దేశాన్ని మన పెద్దలు ఇలా కీర్తిస్తున్నారు. श्रीकोलूर्नगरे कुबेर सरसी श्रीताम्रपर्णीतटे युक्ते श्रीकरदेवयाननिलयो भोगीशयः रामुखः श्रीकोलूर्लता परिष्कृतवपुः निक्षिप्तवित्तप्रभुः कौबेराक्षतिथिः सठारिमुनिना संकीर्त्यतो राजते। ఈ క్షేత్రంలో వేంచేసి ఉన్న స్వామికి వైత్తమానిధి అని పేరు. అమ్మవారు కుముదవల్లి. ఈమెనే కోళూరు వల్లి అని కూడా పిలుస్తారు. స్వామివారు కుబేర తీర్థ సమీపంలో శ్రీకర విమానంలో ఆదిశేషునిపై శయనించి దర్శనమిస్తారు.
కుబేరునికి మధుర కవి ఆళ్వార్లకు ప్రత్యక్షమైన ఈ స్వామిని నమ్మాళ్వార్లు కీర్తిస్తారు. కుబేరుడు పరమశివుడు ఆప్తమిత్రులు. ఎంతటి మిత్రులంటే ఒకరి అంతఃపురంలోనికి ఒకరు ఏ విధమైన అభ్యంతరం లేకుండా వెళ్ళవచ్చు. అంతటి మైత్రి వారిది. ఇలా ఉండగా ఒకనాడు కుబేరుడు కైలాసానికి వెళ్ళాడు. ఆ సమయంలో పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా ఆలింగన సౌఖ్యాన్ని అనుభవిస్తున్నారు. ద్వారపాలకులు వారిస్తున్నా వినకుండా కుబేరుడు వారి ఏకాంత మందిరంలోనికి ప్రవేశించాడు. అతి చొరవ అనర్థదాయకం అన్న మాట మరచిపోయాడు. అక్కడ అపురూప సౌందర్యంతో శృంగార రసాధిదేవతలా కనిపించింది పార్వతీదేవి. ఆ సౌందర్యాన్ని చూసేటప్పటికీ కుబేరుడికి మనస్సు చెలించింది. ఆమెను పార్వతిగా అతడు గమనించనేలేదు. ఎవరబ్బా ఈ సౌందర్యవతి అని అనుకుంటూ తదేకంగా చూడసాగాడు. ఇది గమనించిన పార్వతీదేవికి చాలా కోపం వచ్చింది. తనని తదేకంగా చూసిన ఆ కన్నులలో ఒకటి నశించిపోవుగాక అని శపించేసింది. అంతటితో ఆ కోపం తీరలేదు. తనను దురాలోచనతో చూసిన ఈతని దేహం చెడిపోవుగాక, ఈతని నవవిధులు ఈతణ్ణి విడిచిపెట్టి పోవుగాక అని శపించింది. ఇంకేముంది, కుబేరుడి శరీరం చెడిపోయింది. ఒక కన్ను పోయింది. నవనిధులు విడిచిపెట్టిపోయాయి. అప్పటికి తెలిసింది కుబేరుడికి తాను చేసిన తప్పేమిటో. వెంటనే పార్వతీదేవి పాదాలపై పడ్డాడు. మహాత్ముల కోపం ఎంతసేపుంటుంది? కుబేరుడిపై జాలి కలిగింది. కుబేరుడితో పార్వతీదేవి ఇలా అన్నది: కుబేరా, నీ దురాలోచనకు తగిన ఫలితం అనుభవించావు. పోయిన నీ కన్ను ఎప్పటికీ తిరిగి రాదు. నువ్వు ఏకపింగునిగా ప్రసిద్ధి చెందుతావు. అలానే చెడిపోయిన నీ శరీరం ఇక బాగుపడదు. నిన్నందరూ కుబేరుడనే పిలుస్తారు. కాని పోయిన నీ నవనిధులు కొంత నీకు దక్కుతాయి. ఇక్కడ నుంచి దక్షిణ దిక్కుకు వెళ్ళు. అక్కడ తామ్రపర్ణి అనే నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ తామ్రపర్ణి నదీ తీరంలో ఒక దివ్య క్షేత్రం ఉన్నది. నీవు అక్కడికి వెళ్ళి పుష్కరిణిలో స్నానం చేసి శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థించు. ఆయన కృప వలన నీకు నవనిధులు దక్కుతాయి అని శాప విమోచనం చెప్పింది. పార్వతీదేవి శాపం వల్ల నవనిధులు కుబేరుణ్ణి విడిచిపెట్టేసి భూలోకానికొచ్చాయి. అలా వచ్చిన నిధులు తాము భద్రంగా ఉండే చోటును వెతుక్కుంటూ ఈ తిరుక్కోళూర్ క్షేత్రానికి వచ్చాయి. తామ్రపర్ణి నదిలో స్నానం చేసి తమను కాపాడమని కోరుకున్నాయి. భగవానుడు వాటి ప్రార్థనను విని రక్షిస్తానని మాట ఇచ్చాడు. ఇలా నవనిధులను కాపాడేవాడు గనక ఆయన వైత్వమానిధి అయ్యాడు. పార్వతీదేవి శాపం వల్ల కన్ను పోయి శరీరం వికారంగా మారినా అంతగా బాధపడని కుబేరుడు నవనిధులు తనను విడిచిపెట్టి వెళ్ళాయని బాధపడసాగాడు. వాటిని వెతుక్కుంటూ భూలోకానికొచ్చాడు. ఇంతలో అధర్మం వచ్చి నవనిధులు దాగి ఉన్న చోటును కాస్త కుబేరుడికి చెప్పేసింది. దాంతో కుబేరుడు తామ్రపర్ణి తీరానికి వచ్చి తిరుక్కోళూర్ చేరాడు. స్వామిని ప్రార్థించాడు. స్వామి ప్రసన్నుడై నవనిధుల్లో కొంత భాగాన్ని కుబేరుడికిచ్చాడు. ఇలా కుబేరుడి నవనిధులను కాపాడిన సన్నివేశంలోనే స్వామి శయనిస్తాడు. నిధులను కొలచిన కుంచాన్ని తల క్రింద పెట్టుకుని దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు నేటికి. ఇక్కడ మనం ఇంకో విషయాన్ని తప్పక చెప్పుకోవాలి. ఒకప్పుడు భగవద్ రామానుజులు ఈ క్షేత్రానికొచ్చారు. వారు ఈ ఊరి లోపలికి ప్రవేశిస్తుంటే ఒక ఆమె ఊళ్ళో నుంచి యువతలకు రావడం కనిపించింది. బహుశా రామానుజుల వారికి స్వాగతం చెప్పడానికి కావచ్చు. ఆమెను చూసి శ్రీరామానుజులు, అమ్మా, ఆళ్వార్లు ఈ క్షేత్రాన్ని పుగుమూర్ అంటే స్వామిని సేవించడానికి అందరూ ప్రవేశించే ఊరు అని చెప్పారు. కాని మీరేమిటి ఊరి నుంచి ఇలా బయటకు వచ్చేస్తున్నారు అని అడిగారట. ఆ మాటకు ఆమె 81 విధాలుగా సమాధానం చెప్పి తన విధేయతను చాటిందట. ఆమె చెప్పిన మాటలు పెళ్లే రహస్యాలు అనే గ్రంథంగా రూపుదిద్దుకున్నాయి. ఈ గ్రంథం ద్వారా మనం
భగవంతుని సాన్నిధ్యంలో ఎలా ఉండాలో తెలుస్తుంది. ఇందులో ఎందరో భక్తుల వృత్తాంతాలు ప్రస్తావించబడతాయి. ఇంతటి వైభవోపేతమైన ఈ దివ్య దేశాన్ని నమ్మాళ్వార్లు మధురాతి మధురంగా కీర్తిస్తారు. లోకులకు ఏం కావాలి? కూడు, నీరు, ఆపై తాంబూలం, చందనం లాంటి భోగాలు. మనిషి బతకాలంటే ముందు నీరవసరం, ఆ తరువాత అన్నం కావాలి, ఆపై లభిస్తే భోగ్యంగా ఉండే వస్తువులు కావాలి. బుభుక్షువులకి అంటే బతకడమే పరమ ప్రయోజనం అని అనుకునే వారికి నీరు ధారకం, అంటే శరీరాన్ని నిలిపేది. ఆహారం పోషకం, చందన తాంబూలాదులు భోగ్యం. కాని భగవంతుని యందు అమితమైన ప్రేమగల నమ్మాళ్వార్లకు మాత్రం ధారకం, పోషకం, భోగ్యం అన్నీ ఆ శ్రీకృష్ణుడేనట అంటూ పరవశంతో పాడిన ఈ పాటను వినండి. உள்ளம் சோறு பருவ நீர் தென்னம் வெத்தலயம் எல்லாம் கண்ணன்